వర్క్ చేస్తేనే అవుతుంది. అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్నెస్, వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషనే రావాలి. ఎంత మనం ఫోర్స్ఫుల్గా చెప్పినా కూడా ఒక్కొక్కసారి ఏం చేయబుద్ధి కాదు. చదువుకోరా 10th లో మంచి మార్క్స్ తెచ్చుకొని పేరెంట్స్ చెప్తే అసలే చదవబుద్ధి కాదు. అట్లా ఎవరో ఒకరు అవుటర్ ఫోర్స్ బయట సైడ్ నుంచి అరే నువ్వు చెయ్యు, నువ్వు సంపాదించు, నువ్వు ఇది చెయ్యు, అది చెయ్యు అని అంటున్నారు అనుకోండి, అది అస్సలు చేయబుద్ధి కాదు. మనకు సెల్ఫ్గా అనిపించాలి, అరే ఏదన్నా చేద్దాం, మనం కూడా లేద్దాం, పోదాం, వర్క్ చేద్దాం, ఆఫీస్ తిరుగుదాం, ఇక్కడ పోదాం, అక్కడ పోదాం అనే ఆ జీలో ఎంతూజియాజం ఉండాల్సిందే. నేను ఒకసారి మహర్షి మూవీకి ఆడిషన్స్కి పోయినా, జూనియర్ ఆర్టిస్ట్ రోల్కి. అది ఎప్పుడంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా చెయ్యా అని దిల్ రాజు సార్ మూవీ నుంచి బయటికి వచ్చినాక మళ్ళీ మూవీ ఇండస్ట్రీ గుంజుతుంది ఎందుకో. అది చాలా మంచి అనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. అరే ఇట్లా డైరెక్టర్ కాదు కానీ సార్ యాక్టర్ అయిపోవాలని పోతే మహేష్ బాబు పబ్ సీన్ వెనకాల వన్ ఆఫ్ ది పర్సన్స్ నేను ఊరికి నిలబడి ఇట్లా తాగుతున్నట్టు యాక్టింగ్ చేయాలంట. చూసిండ్రు, ఓకే అన్నారు. తర్వాత సాయంత్రం ఫోన్ చేసి నువ్వు సెలెక్ట్ కాలే అన్నారు. అరే జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరామా అని మస్తు బాధ అయింది. తర్వాత యాడ్ ఫిలిం షూట్స్ అని అదని ఏదో తిరుగుతుంటే ఇక మళ్ళీ అది కష్టం అనిపించి కొంచెం వదిలేసిన. అంటే అట్లా ఆఫీస్లో చుట్టూ తిరగాలి అంటే ఒక కెరీర్ మనం అనుకున్నప్పుడు నేను స్ట్రిక్ట్గా అనుకోలే ఫిలింలకే పోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ కావాలని ఉంటుండే. కానీ ఇదే అని లేకుండే. కానీ లేచి అయితే ఇటు తిరుగుతుంటే ఫిలిం నగర్ చుట్టూ. ఒకసారి బెల్లంకొండ సురేష్ గారి ఇంటికి పోయినా, సార్ నువ్వు ఇంట్లోకి ఎట్లా వచ్చినావు అన్నారు. వచ్చేసిన సార్ శ్రీనివాస్ అన్న ఉన్నాడా అనుకుంటే వెళ్ళిపోయినా, బుక్కులు ఇచ్చి వచ్చిన. అట్లనే దిల్ రాజు సార్ దగ్గర పోయినా, అది వర్కౌట్ అయింది నాకు. అప్పుడు అగ్రెషన్ అది ఇన్సల్ట్ అయినా సరే, సెక్యూరిటీ దొబ్బేసినా సరే పోదాము అనే ఫీలింగ్లో పోతుంటే. సో అట్లా ఏదో ఒకటి ఉండాలేమో అనిపిస్తుంది మనిషికి. లేస్తానే ఒక ఎయిమ్, ఒక గోల్ ఉంటే మంచిగా ఉంటుంది లైఫ్. ఓకే, ఎలా ఇంట్రెస్ట్ కలిగింది యాక్టింగ్ ఫీల్డ్కి? అసలు డైరెక్షన్ ఫీల్డ్ అయినా యాక్టింగ్ ఫీల్డ్ అయినా? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరికి సినిమా పిచ్చి. మా డాడీ, మమ్మీ అమితాబ్ బచ్చన్ టైం నుంచి కూడా రిషి కపూర్ ఆ మూవీస్ చూస్తూనే పెరిగిండ్రు. మేము వాళ్ళ నుంచి తర్వాత అల్లు అర్జున్ వీళ్ళు వచ్చింటారు కదా, ఆ మూవీస్ మేము చూస్తూ వచ్చినాం. మా డాడీ కూడా ఆ మూవీస్లో చెయ్యాలి అది ఇది అని అప్పుడు జయలలిత వాళ్ళని వీళ్ళని ఆ టైంలో కూడా డైరెక్ట్ కూడా మీట్ అయిండు. అంటే మస్తు హ్యాండ్సమ్ ఉంటుండే మా డాడీ. అందరు హీరో లాగా ఉన్నావు, ఎన్టీ రామారావు లాగా ఉన్నావు, అది ఇది అంటుంటే పోతుండే. మెడ్రాస్ పోయిండంట, అన్నేమేమో చేసిండు. తర్వాత మా అన్నని హీరో చేద్దామని కూడా ట్రై చేసిండు మా డాడీ. అన్నకు కూడా ప్రభాస్ లాగా ఉన్నావు అది ఇది అంటే మళ్ళీ ఈ జల్సా మూవీలా నటించిండు. అలా చిన్న చిన్న మూవీస్ అప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి ఆడిషన్స్ ఇచ్చిండు. అన్ని ఈ ఫిలిం నగర్, యూసఫ్ కూడా, ఈ మధురా నగర్ ఇటే తిరుగుతుండ్రి. అన్న డాడీ అంతా తిరిగిన గడపలే, తిరిగిన ప్రొడ్యూసర్ మోసం చేసిన మనుషులు కూడా ఉన్నారు. ఊరికి వాళ్ళకి తాపాలే, నేను నీకు సినిమా అవకాశం ఇప్పిస్తామంటారు, నెక్స్ట్ డేకి వాళ్ళు ఉండరు అసలు. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. మా ఇంటికి కూడా పిలుచుకొని వస్తుండే, ఈయన డైరెక్టర్, ఈయన ప్రొడ్యూసర్ అని మా డాడీ. మస్తు మంది మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒకటి ఉంది. అందుకే నేను తర్వాత నేను కూడా డైరెక్టర్ అయిపోతా, హీరో అయిపోతా ఇదే ఉంటుండే. తర్వాత ఫీల్డ్ మారింది. ఓకే, చాలా ట్రై చేసినట్టు. చాలా. సరే, మరి ఇప్పుడున్న ఇండస్ట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ మంచిగా ఉంది కానీ కష్టమైపోతుంది అనిపిస్తుంది. లైక్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు, ఇప్పుడు నానివి కూడా ఎవడే సుబ్రహ్మణ్యం కానీ లేకపోతే భలే భలే మొగాడివై ఇట్లాంటివి కూడా రిలీజ్ అవుతుండే, చూస్తుంటే హిట్ చేస్తుంటే ప్రాఫిట్స్ వస్తుండే. ఇప్పుడు అట్లాంటివి తీయలేక అట్లాంటివి తీసినా ఓటీటీకి ఇస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ చేస్తే ఎవ్వరు పోతలేరు. పెద్ద పెద్ద సినిమాలు బాహుబలి లాంటివో అట్లా 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తేనే అది సినిమా పెద్ద స్క్రీన్ పైన చూస్తున్నారు. మస్తు బాధ అవుతుంది. అప్పుడు వారానికి 2-3 సినిమాలు చూడబుద్ధి అవుతుండే. ఇప్పుడు రిలీజ్ అవుతలేవు. పెద్ద హీరోలు కూడా ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. స్లో అయింది అనిపిస్తుంది. ఎందుకు స్లో అయింది అనుకుంటారు? అదే అంటే వాళ్ళకి ఒకటే సినిమాకి 100 కోట్లు 50 కోట్లు ఇస్తున్నారు హీరోలకి. అప్పుడు ఎట్లుంటుండే 5 కోట్లు అంట హీరోకి, 3 కోట్లు అంట. వాళ్ళు సంవత్సరానికి 3-4 సినిమాలన్నా చేస్తుండ్రి. ఇప్పుడు అంత అవసరం లేదు కదా, ఒక్క సినిమా చేసినా చాలు 2 ఏళ్ళకు పెద్ద పెద్ద హీరోలకు. వాళ్ళకు హాయిగానే ఉంటుంది, యాడ్స్ వస్తున్నాయి, అంత వస్తున్నాయి, అంటే రిలాక్స్డ్గా నడుస్తుంది. అంటే ఏమో చేంజ్ తెలియదు కానీ బాలీవుడ్లో కూడా మస్తు హిట్ అవుతుండే అప్పుడు సినిమాలు, చిన్న చిన్నవి కూడా చూస్తుంటే. ఇప్పుడు బాలీవుడ్ అంటే టాలీవుడ్ కన్నా తక్కువ అయిపోయింది. అసలు ఏ సినిమా వస్తలేదు, ఏం చూస్తలేము. ఏమన్నా వంశీకృష్ణ ముందు ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా యాక్టింగ్ పరంగా? ఏం లేదు అంత. అంటే అది అంత సింపుల్ ఉంటుందని అర్థమైంది. యాక్టింగ్ చేయడం అంటే అది ఆర్టిస్ట్, అది ఆర్ట్ ఉండాలి. అది క్రికెట్ ఎట్లయితే వస్తుందో అట్లా విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వీళ్ళకి ఆర్ట్ ఉంటుంది. అంటే స్క్రీన్ ప్రెజెన్స్, అది డైలాగ్ ఎప్పుడు చెప్పాలి, అదంతా డిఫరెంట్ థింగ్. అంటే విజయ్ దేవరకొండ కూడా చాలా
చాలా ఆడిషన్స్ ఇచ్చారు, చాలా మంది డైరెక్టర్స్ కూడా కలిసారు కదా. సో ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. కరెక్ట్ గానే యాక్టింగ్ వస్తుంది కదా విజయ్ దేవరకొండ. మనం పోయి జస్ట్ ఇట్లా నిలబడి బొమ్మలాగా అట్లున్నాం అనుకోండి, డైలాగ్ చెప్పకుండా అరే వీడిని ఎందుకు తీసుకున్నారు, వీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, వీడే డబ్బులు పెట్టిండు ఆ సినిమాకి అంటారు. అట్లా కాకుండా వాళ్ళకి ఆ జీలు అది ఉంటది, అరే ఎట్లయినా కొట్టాలి, ఒక్కటన్నా హీరోగా చెయ్యాలి, సక్సెస్ అయిపోవాలి అని. అంటే లీనమైపోతారు, కెమెరా ఆన్ ఉందని మర్చిపోతారు. వాళ్ళు ఇక చేస్తుంటే మనం కూడా మర్చిపోతాం. అందుకే కమల్ హాసన్, రజనీకాంత్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ వీళ్ళందరూ ఇవన్నీ మర్చిపోయి యాక్టింగ్ చేస్తారు కాబట్టి అంత సూపర్ హిట్ అయితే ఆ మూవీస్ కానీ వాళ్ళకి అవార్డ్స్ రావడం కానీ అది చేయలేము. ఇండస్ట్రీ వల్ల డిసప్పాయింట్ అయ్యారా మరి ఎక్కడన్నా? ఏం కాలే, అరే వాళ్ళు పాపం అవకాశం ఇచ్చిండ్రు నాకు, అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చిండ్రు. నేను ఇప్పటి వరకు ఉంటే డైరెక్టర్ అయిపోతుంటే, కానీ నేను అది కూడా చేయలేను అనిపించింది. ఇండలా తిరుక్కుంటా, కెమెరా పట్టుకుంటా, వాళ్ళని వీళ్ళని ఫేస్ చేస్తూ, ఆ ర్యాగింగ్ సిస్టమ్ కూడా ఒకటి ఉంటుంది కదా, జూనియర్గా ఉన్నప్పుడు వేరే టైప్ ట్రీట్ చేస్తారు, హీరో అయినాక డైరెక్టర్ అయినాక కొంచెం మంచిగా ఉంటుంది. అంత పేషెన్స్ లేకుండే నాకు, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని వచ్చేసి. మీ బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ బ్రదర్ యాప్టిట్యూడ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది క్రియేటివ్ యాప్ అని, దాని నుంచి పర్చేజ్ చేస్తారు కోర్స్ని. ఇంటి నుంచే స్టూడెంట్స్ వింటారు, దానికి మాకు డబ్బులు వస్తాయి. కోర్స్కి 1000 రూపాయలు, 2000, 3000 అట్లా ఫీజు ఉంటుంది. అది కొనుక్కుంటారు, డబ్బులు అకౌంట్లో పడతాయి. అండ్ సోషల్ మీడియా వల్ల అవేర్నెస్ పెరుగుతుందా లేక డిస్కరేషన్ ఏదన్నా జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఫుల్ అవేర్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇక ఏ ప్రపంచం అంటుండ్రు, ఏ గురించి అందరు మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. ఎందుకంటే ఆ రోబోటిక్ లైఫ్ కానీ, రోబోట్ చేసే పని వేరేనే ఉంటుంది. హ్యూమన్స్గా మనకు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది డిఫరెంటే ఉంటుంది. బట్ చాలా ప్రోగ్రెస్ అవుతుంది, చాలా నేర్చుకోవచ్చు. నేను కూడా ఫస్ట్లో ఫోన్ చూడాలంటే కొంచెం బాధ అవుతుండే, అరే బయట ఆడుకుంటుంటిమి, తిరుగుతుంటిమి, ఫ్రెండ్స్తో ఉంటుంటిమి, ఇప్పుడు ఫోనే ప్రపంచం అయిపోయింది, ఏంది ఇది అనిపిస్తుండే. కానీ ఫోనే మజా వస్తుంది. అంటే అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డ్రైవరు బ్యాంక్ ఎంప్లాయీని బ్యాంక్లో డ్రాప్ చేసి వెయిట్ చేస్తుండే పార్కింగ్లో, ఫుల్ బోర్ వస్తుండే. ఏదో పక్కన క్యాబ్ అతనితో కొంచెం మాట్లాడుతుండే, తర్వాత ఇట్లా పండుకుంటుండే, డల్లుగా ఉంటుండే. ఇప్పుడు మంచి ఫోన్ చూసుకుంటా అన్ని రీల్స్, షార్ట్స్ చూస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయితే ఉంది కదా, వాళ్ళకు కూడా మస్తు టైంపాస్ అయితే అవుతుంది. అట్లనే మనకు కూడా అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదనో, ఇంట్లో ఎవరు లేరనో కొంచెం బాధపడకుండా ఫోన్ ఉంటే ఫోన్ బెస్ట్ కంపెనీ అయిపోయింది. దానివల్ల చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది. అంటే మనం చూస్ చేసుకునే కంటెంట్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని కంటెంట్ ఎంత బాగుంటాయి అంటే, ఎందుకంటే మనకు వైరల్ అయిన రీల్సే వస్తాయి కదా, మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అది ఇది అన్న తెలుస్తుంది కదా. న్యూస్ పేపర్ చదివే అలవాటు అయితే మనకు చిన్నప్పటి నుంచి లేదు మెజారిటీ పీపుల్కి. అట్లీస్ట్ ఇప్పుడన్నా సొసైటీలో ఏం జరుగుతుంది, ఎవరెక్కడ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ లైక్ ఈ మధ్యలో ఏఐ అండ్ చాట్ జీపీటీ రావడం వల్ల కూడా చాలా మంది ఎంప్లాయీస్కి ఈజీ అయింది అంటున్నారు, కానీ జాబ్స్ పోతున్నాయి. అవును, అదొకటి ఉంది. కాకపోతే ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు అన్నట్టు కూడా ఉంది. లైక్ బ్యాక్ టు విలేజెస్ పోతారని కొందరు అంటారు, వాళ్ళకు ఇంకో ఆల్టర్నేటివ్ వస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ వచ్చినాక కొంచెం మారింది కదా ప్రపంచం. అట్లా ఏఐ, చాట్ జీపీటీ వచ్చినాక కూడా మారుతుంది. అట్లని మొత్తం జాబ్స్ పోయి రోబోలే పనులు చేసుకుంటా అట్లయితే ఉండదు నాకు తెలిసి. కొంతవరకు చేంజెస్ జరుగుతాయి, మనకు బెటర్ జాబ్స్, బెటర్ ఫీల్డ్, ఇంకో ఫీల్డ్ సృష్టించుకుంటాము, అగ్రికల్చర్ చేసుకొని బతుకుతాము. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అయితే ఉంటుంది కదా. ఓకే. ప్రజలు సమస్యలు చూసి రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు? నార్మలే కదా అది. దాన్ని ఎగ్జాజరేట్ చేసి నీకు సమాజం పట్ల గౌరవం లేదా, నువ్వేంది యాక్సిడెంట్ అయితే కూడా చూసుకొని వెళ్ళిపోతావా అంటే, నేను కూడా ఇప్పటి వరకు 100 యాక్సిడెంట్లు చూసింటా, ఏడ కూడా ఆపలేదు, ఎవరికి అంబులెన్స్కి ఫోన్ చేయలేదు. సర్లే మస్తు మంది చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరు చూసుకుంటారు అనుకునే ముందుకు పోతాము. అంటే అది నార్మల్ హ్యూమన్ టెండెన్సీనే, దాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనకు ఆఫీస్ టైం అవుతుంటది, మనకు ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒక మనిషి హెల్ప్ చేస్తేనే కదా. చాలా మంది ఉన్నారు చేయడానికి, ఎవరు లేనప్పుడు ఆపుతామేమో కానీ ఆల్రెడీ ఆడ ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. వాళ్ళకి యాక్సిడెంట్ అయి ఉంటుంది, వీళ్ళు చుట్టూ నిలబడి వీళ్ళకి ఏం కన్సర్న్ ఉండదు, ఏముండదు. చాలా మందికి దాంట్లో బాధపడిపోయి అయ్యో ఏంది ఇట్లా అయింది అని వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు. మళ్ళీ 108కి ఫోన్ చేయమంటే నీ నంబర్ నుంచి చెయ్యు, నీ నంబర్ నుంచి చెయ్యు, నీ నంబర్ నుంచి చెయ్యి అని వాళ్ళు కొట్లాడుకుంటారు. ఎందుకంటే ఏ నంబర్ నుంచి చేసినా పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతారు ఎవరు చేసింది, ఎవరు జాయిన్ చేసింది అని. వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. అందుకు వాళ్ళు ఎవరు చేయకుండా రాని పోలీసు వాళ్ళు వాళ్ళే చూసుకుంటారులే అని. పోతాడంటవా, ఉంటాడా, నెక్స్ట్ ఏమవుతుంది, పోతాడనే అనిపిస్తుంది నాకైతే. ఇట్లా మాట్లాడతారు తప్ప అంత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? మరి ఇంపాక్ట్ అంటే ఏమి పెద్ద ఇంపాక్ట్ చూపించేది ఉన్నాయి కదా, 108లు 100లు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, అంబులెన్స్ తీసుకుపోతారు, జాయిన్ చేస్తారు, డాక్టర్లు చూసుకుంటారు.